నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి। వైద్యశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన మృతుని కుటుంబ సభ్యులు। పట్టణ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేక అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు। గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు। గ్రీవెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం। మనుబోలు మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ సుబ్బయ్య। గూడూరు మండలం పార్చర్లలో శ్రీ భీమేశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు। అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు। సమయానికి వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది। ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు। జిల్లా ప్రోగ్రాం అధికారి దయాకర్ బాధితులతో మాట్లాడి వైద్యశాలను ఓపెన్ చేయించి వారిని పరామర్శించారు। సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయానికి వైద్యం అందకపోవడంతో ఆ గ్రామ దళితవాడకు చెందిన వీర రాఘవయ్య అనే వ్యక్తి మృతి చెందాడు। వదిన బంధువులు తెలిపిన వివరాల మేరకు వీర రాఘవయ్య అనారోగ్యానికి గురి కావడంతో సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగిందని, సమయానికి అక్కడ డాక్టర్ అందుబాటులో లేరని, అక్కడ నర్సులు మాత్రమే ఉండడంతో గూడూరు ప్రాంతీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామని, అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని, సైదాపురంలోనే వైద్యం అంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ మేరకు వారు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి సైదాపురం వైద్యశాలకు తాళం వేసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు। గ్రామస్తులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో జిల్లా ప్రోగ్రాం అధికారి దయాకర్ అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు। రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం జరగకుండా చర్యలు చేపట్టారు। నా పేరు డాక్టర్ పిఎల్ దయాకర్, ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సర్న్ నోడల్ ఆఫీసర్ నెల్లూరు జిల్లాకి, ప్లస్ నెల్లూరు డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్। నిన్న నైటు డేమేచా గారు ఫోన్ చేసి ఇట్లా సైదాపురం పిఎస్సి లాక్ చేసినారు, ఉదయాన్నే పోయి చూడండి అన్నారు। దానికోసం ఇక్కడికి వచ్చినాను। ఇక్కడ స్టాఫ్తో మాట్లాడాను, వాళ్ళతో బాధితులుగా వాళ్ళతో మాట్లాడినాను। మాట్లాడితే వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, మాకు డాక్టర్ చూడాలి, డాక్టర్ చూడండి మాకు అవసరం లేదు ట్రీట్మెంట్ అన్నట్టుగా చెప్పినారు। పేషెంట్ వచ్చింది, తీసుకొచ్చి పండబెట్టారు। ఈ లోపల స్టాఫ్ నర్సు ఒక డెలివరీ కేసు వచ్చి చూసి మళ్ళీ ఈ కేసుని అటెండ్ అయ్యింది, బీపీ పల్స్ చూసి ఆమెకి రికార్డు కాలేదు అని చెప్పేటప్పుడు వాళ్ళు డాక్టర్ని అడిగారు। ఆమె ఫర్దర్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా తీసుకోకుండా పేషెంట్ని తీసుకెళ్లారు। అందువేలో గూడూరుకి రెఫర్ చేశారంట। మేము మాకు తెలుసులే రెఫర్ చేసేదని వాళ్ళ కారులో తీసుకొని వెళ్ళినారు। అందువేలో చనిపోయినట్టు వాళ్ళు చెప్పినారు। అది ఏం డయాగ్నోసిస్, ఎందుకు చచ్చిపోయారు, మాకు డాక్టర్లు లేనందువల్ల మా పేషెంట్ చనిపోయారు, డాక్టర్ సమాధానం చెప్పాలి, మాకు డాక్టరు ఏమి పరిష్కారం ఇస్తారు పై అధికారులు మీరు చెప్పాలి అన్నారు। మేము అది విని వాళ్ళ దగ్గరే ఫోన్ చేసి డిఎంహెచ్ఓకి కాల్ చేసాం। ఈరోజు కలెక్టర్ గారు జిల్లాలో లేరు, సీఎం కాన్ఫరెన్స్కి విజయవాడ ఇల్లున్నారు కాబట్టి కలెక్టర్తో మాట్లాడలేకపోయారు। జేసీతో మాట్లాడదామన్నా కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు, అది అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నారు। వీళ్ళు మాతో మాట్లాడింది మేము ఇక్కడి నుంచి లేయము। పట్టణ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేక అనేక మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య డిమాండ్ చేశారు।
గూడూరు పట్టణంలో ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘం నాయకులు పుట్టా శంకరయ్య మాట్లాడుతూ గూడూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇసుకకు అనుమతి లేకపోవడంతో అనేక నిర్మాణాలు ఆగిపోయాయని, దీంతో కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, సంక్షేమ బోర్డు నిధులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం భవన నిర్మాణం కుదేలైపోతుంది. ఎందుకంటే పల్లెల్లో పనులు లేవు, అందరూ టిఫిన్లు ఎత్తుకుని అనువెత్తుకొని టౌన్కి వస్తున్నారు. ఆడ పరిస్థితి ఏంటంటే ఇసుక లేకపోతే 10 గంటలకంతా ఉసోరు మన ఇంటికి పోతున్నారు. కారణం ఏంటి? ఇసుక 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 ఉచితం 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 అన్నారు. ఎక్కడ ఉచితమో ఎక్కడ ఉచితమో ఏది ఉచితమో అసలు ట్రాక్టర్లు ఏటలకు దిగలేకుండా పోతున్నారు. 2 వారాల నుంచి ఇసుక లేక కొంతమంది పనులు పల్లెల్లో పనులు లేక టౌన్కి వచ్చి వాళ్ళు తిరిగి ఇంటికి పోతున్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే మరి ఆడవాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఎవరు బాధ్యులు? ఈనాడు ఆ ఇసుక కల్పిస్తే మా పనులంతా పనులు చేసుకొని లక్ష్యంగా బతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని స్పందించి భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక అన్నారు. ఏది ఎక్కడ కనపడడం ఉచితం, ఏ రూపంలో కనపడడం ఉచితం. మరి ఇంత ఘోరమా? భవన నిర్మాణ కార్మికులు అన్నీ నెల్లూరు, నాటిపేట, కాళశ్రీ అన్నింటిలో జరుగుతుంది. మనం గూడూరు మటుకు మరి మనకు 20 కిలోమీటర్ల దూరం ఉంటే ఇసుక మనకు అందుబాటులో లేదు. కారణం ఎవరు? దీని బాధ్యులు ఎవరు? కడుపు మంట. ఎందుకంటే బాధ, లేబర్ బాధ ఎవరికి అర్థమవుతుంది? దయించే అధికారులు కానీ స్పందించే తక్షణమే మాకు భవన నిర్మాణ కార్మికులకి ఉచితంగా ఇసుక. రెండోది ఏంటంటే హెల్పర్ బోర్డు పరిస్థితి ఉంది. ఈరోజు కొన్ని కోట్లు వచ్చింది మాకు. ఆ కోట్లు ఎవరికైంది? ఎవరికి పెడుతున్నారు? మన కోట, వాకాడు, దుగరాజపట్నం ఇక్కడ దగ్గరలో ఉంది. అక్కడ నుంచి మాకు సదుపాయం తక్కువ దూరంలో వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి కానీ అయితే మాకు 3000కు 4000కు ఇసుక అందుబాటులో ఉంటుంది. సుళ్ళూరుపేటకు వచ్చి తీసుకోమంటారు. సుళ్ళూరుపేట నుంచి 6000 7000 అవుతుంది. హౌస్ ఓనర్లు ఎవరు కూడా మా వల్ల కాదు, అంత పెట్టి మేము చేయలేమని పనులు ఎత్తేస్తున్నారు, ఆపేస్తున్నారు, ఎక్కడొక్కడ ఆపేస్తున్నారు. కార్మికులు అల్లాడిపోతున్నారు. కరోనా టైం నుంచి అల్లాడుతున్నాం. 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము కోరాము. కరోనా టైంలో ఎవరు డబ్బు అడిగాం? మా డబ్బు అడిగాం. మేము సెస్సుల ద్వారా ఇసుక, కమ్మి, కుయ్యి, కరెంటు వాట్లు ప్రతి ఒక్క దానికి కూడా విపరీతంగా ఇసుకలో చాలా ఇబ్బంది కలుగుతూ కార్మికులు కూడా ఇసుక లేక నానా ఇబ్బందికి గురైపోయి పనుల్లో కూడా నానా ఇబ్బంది పడ్డారు. ఆ రోజుల్లో వచ్చిన ఈ నూతన ప్రభుత్వం నాయకులంతా కూడా వచ్చి మేమున్నాము, ఉచితంగా ఇసుకిస్తాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం మాటిచ్చారు. కానీ మాటిచ్చారు బాగానే ఉంది. ఈరోజు గత ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 2 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇసుక మాటే ఎత్తుకోవటంలా. అదేమంటే జగనన్న ఇచ్చిన ఇసుక సూళ్ళూరుపేటలో అన్ని తీసుకోమంటాడు. అయ్యా జగనన్న మాటే మనకు వద్దయా, తమను బాగుందా ఇసుక దగ్గరలో ఉంది మాకు ఇవ్వండి అని చెప్పి అల్లు రామచంద్ర. కానీ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకే తెలుసు, దళారులకే తెలుసు. ఈ దళారుల్ని ఈ అధికారులు నియంత్రించలేకపోతున్నారు, కట్టుబడి చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకే తెలవాలి. మన ఎమ్మెల్యే గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు 2వ దఫా ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. పాసం సునీల్ కుమార్ గారు. ఆయన గారికి ఇసుక ఎక్కడుండేది, ఎవరికి అందుబాటులో ఇవ్వాలి అనేది బాగా తెలుసు. ఇప్పటికైనా నాయకులు స్పందించి కార్మికులు పస్తులు లేకుండా వాళ్ళకి అందుబాటులోకి ఇసుక తేవాలని చెప్పి మేము సిఐటిగా కోరుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం 3,50,00,000 రూపాయలు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, బివి రమణయ్య, కార్మికులు పాల్గొన్నారు. మనుబోలు మండల తహసీల్దారుగా సిహెచ్ సుబ్బయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో తహసీల్దార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే సోమవారం జరిగే గ్రీవెన్స్ లో అర్జీలు అందజేయాలని కోరారు.
గ్రీవెన్స్ లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటి శివ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. నా పేరు సుబ్బయ్య, తహసీల్దార్గా మనూరు ఈరోజు జాయిన్ అయ్యాను. ప్రజలందరూ కూడా విన్నపం ఏంటంటే, మనలో ఉండేటువంటి సమస్య ఏదైనా సరే మీరు నేరుగా రెవెన్యూ సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా ఉంటే నేరుగా ప్రతి సోమవారం ఇక్కడ ప్రజా పరిష్కార వేదిక ఏదైతే జరుగుతుందో ఇక్కడ నేరుగా వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరితో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం అనుకోవడం జరుగుతుంది. ఏదైనా ఇక్కడ కానీ పరిష్కారం ఏదైనా ఉంటే పై అధికారులు రాసి పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే విధానం కూడా ప్రతి గ్రామం వారి కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వాటిలో ఇక్కడ మండల స్థాయిలో పరిష్కరించదగినవన్నీ కూడా పరిష్కారం ఖచ్చితంగా వేస్తారు. మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పరిష్కారం కావాల్సి ఉంటే గౌరవ ఆర్డీఓ ద్వారా వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా నిర్ణీత కాలంలో మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారం చేయలేని సమస్యలు, అదేవిధంగా కోర్టు డిస్ప్యూట్లు ఉన్నాయన్నీ కూడా కోర్టు నిర్ణయాలు, అదేవిధంగా ఉమ్మడి నిర్ణయాలు, ఇవన్నీ నిర్ణయాలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విన్నపం ఏంటంటే, తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు వారి సమస్యలను అర్జీల రూపంలో జిల్లా అధికారికి అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇస్కాన్ టెంపుల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్, శ్లోకపఠనం వంటి పోటీలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కు చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్కాన్ సిటీ అధ్యక్షులు డాక్టర్ సుఖదేవ్ స్వామి, రాజశేఖర్ దాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్, శ్లోకపఠనం పోటీలను ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించారు. దాని ముందే పోటీలు పెట్టి చిన్న పిల్లలు దాదాపు 20,000 మందిని ఇక్కడ 2,000 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు కృష్ణుడి గురించి రకరకాల కృష్ణుడి గురించి డ్రాయింగ్స్ అయితే, ఫ్యాన్సీ డ్రెస్ అయితే రకరకాల ప్రోగ్రాం పెట్టారు. కృష్ణుడిని దర్శించుకోవడం, ఈ చిన్నపిల్లల్ని చూస్తుంటే
దాదాపు నేను ఈ కృష్ణ జన్మాష్టమికి ఐ థింక్ 10 సంవత్సరాల నాడు వచ్చింది. టెంపుల్కి రెగ్యులర్గా వస్తుండేది, కానీ ఈ మధ్య గ్యాప్ ఇచ్చింది. స్వామి ఈరోజు ఎవ్రీ ఇయర్ స్వామి వాళ్ళు చాలా డెడికేటెడ్ ప్రోగ్రామ్ చేస్తారు. చిల్డ్రన్ రియల్లీ స్టోర్స్ ఇన్ మై హార్ట్. సో చిల్డ్రన్లో ఇన్కల్కేట్ చేయడం హ్యాబిట్, దేవుణ్ణి ఒకసారి పంచుకోవడం అనే హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయడం, తర్వాత హిందూ తత్వాన్ని కొద్దిగా రీజనరేట్ చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్ గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం 30 మందికి ప్రతి నెల పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, డాక్టర్ రవికుమార్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, మెడనూరు సురేష్ రెడ్డి, నక్కా రామకృష్ణ, శ్యామ్, కోటా వెంకటేశ్వర్లు, పిల్లెల సీను, పోతిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, సంచి మునిప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది సాయి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా సిఆర్ రెడ్డి హాస్పిటల్ వాళ్ళు, ప్రగతి చారిటీస్ వాళ్ళు మా పేషెంట్స్కి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి మతంలో చెప్పేది మానవ సేవయే మాధవ సేవ అని. తర్వాత నీడీ పీపుల్కి అవసరతలో ఉన్న సహాయం చేయడం, అది దేవునికి సేవ చేయడమే అని అర్థం వస్తుంది. అటువంటి సేవ చేస్తున్న రోహిణి మేడంకి, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళకి, మనకి బయట కంటే మన దగ్గర కూడా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడుకుని ఒక ఏఆర్టీ సెంటరే ఉంది మనకి. ఆ ఏఆర్టీ సెంటర్లో రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉంటూ, అంటే వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి మందులు తీసుకుంటూ, తర్వాత CD4 కౌంటు అది ఎక్కువ ఉంటే మీకు రెసిస్టెన్స్ పవర్ బాగున్నట్టు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ జబ్బు ఆ వైరస్ ఏంటంటే మనలో ఉన్న వినండిరా పాప వినండి వాళ్ళని. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఫస్ట్ వారంలోని ఈ ఒక న్యూట్రియం ఫుడ్స్ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద ఒక 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు మంచి పౌష్టికాహారాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరందరూ కానీ చక్రంగా కానీ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ కొంత పెరుగుతుంది. దాని తగ్గట్టు ఏపీ జెన్కో యాష్ పాండ్ గండిపడి బూడిద నీరు పొలాల్లో రొయ్యల గుంటల్లో చేరి నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూడిద కాలుష్యం వల్ల మత్స్య సంపద కోల్పోయి జీవనాధారం లేని మత్స్యకారులకు జీవన భృతితో పాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని హెచ్చరించారు. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంతల్లోకి పారడం, అదే విధంగా పంట కాలువల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది, ఎంత వరకు నష్టం జరిగింది, అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి
రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులు అందరం కలిసి వచ్చి ఇవ్వడం. దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఏపీ జెన్కోలో గతంలో జరిగాయో ఈ రోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉన్నాం. ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే కోల్పోయింది. కాబట్టి ఈ రోజు న్యాయ విచారణ అనేటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి. దానితో పాటు ఈ రోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఈ రోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈ రోజు గ్రీవెన్స్ డేలో రైతులు అందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం జరిగింది. ఈ నెల 10వ తేదీ గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మురుగదాస్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక బహుళజాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, దివ్యాంగులు కూడా ఈ జాబ్ మేళాకు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. The Industry Institute Interface iCube of Adishankara College of Engineering Technology is planning to host a mega placement drive on August 10th, that is on Saturday, coming Saturday. This job mela will have opening of around 5,000 employment for the students graduating from 7th standard to MTech, and the companies like IT companies, ITES, core companies, finance based companies like Muthoot Finance, Jio, and many companies are yet to hit in the campus on August 10th. So the students who are in the grade between 7th to MTech, we request to use this good opportunity and get placed one among 5,000 students across the India. So the salary packages will vary from 1.2 LPA to maximum of 7 LPA and 10 LPA depending on the graduation as well as the competency. So I request all the beneficiaries to use this wonderful opportunity on August 10th and attend the job mela and win the exciting opportunity and propel your career in the coming days. ఈ సమావేశంలో ఇమ్మాన్యుయల్, విజయ నిర్మల పాల్గొన్నారు. గూడూరు మండలం పాలిచెర్లలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాథ భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం.
పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 72,120 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 53,392 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,674 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 87 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి. వైద్యశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన మృతుని కుటుంబ సభ్యులు. పట్టణ ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేక అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. గ్రీవెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మనుబోలు మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ సుబ్బయ్య. గూడూరు మండలం పార్చర్లలో శ్రీ భీమేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.